ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈ పునరుద్ధాన దినాన నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ దర్శించి నీ వాక్కు చేత ఆత్మ చేత నీ మహిమగల రాకడ కొరకై మమ్మల్ని అందరినీ సిద్ధపరుస్తున్న అమూల్యమైన నీ దయా కనికరం కొరకై స్తోత్రాలు. పరిశుద్ధుడా, మా మధ్యలో నువ్వెంతైనా నమ్మదగిన దేవుడివై మా మధ్యలో ఉన్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయనా. నీ నామ ఘనత కొరకై సమస్తమును మీరు ఈ కార్యాలన్నీ జరిగిస్తున్నందుకు స్తోత్రాలు. ఈరోజు పునరుద్ధాన దినాన నైనా ఆరాధనంతటిలో కృపతోడుంచారు, పరిశుద్ధులుగా చేశారు. విశ్వాసము ద్వారా నీ యందు నమ్మకం ఉంచుట ద్వారా మా విరోధులందరిపైన జయమును అనుగ్రహించి విశ్వాసము ద్వారా మమ్మల్ని అందరినీ కృపలో బలపరుస్తూ వచ్చినందుకు స్తోత్రాలు. ఈ పునరుద్ధాన దినాన నీ బలమైన అభిషేకంతో ఆత్మతో నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ దర్శించి మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నాయనా, ఈ పరిచర్యలకు విరోధంగా పోరాడుతున్న శత్రువుని సిగ్గుపరచండి. నీ చిత్తములో ఉన్న బిడ్డలందరినీ నడిపించినందుకు స్తోత్రాలు. పరిశుద్ధుడైన తండ్రి, నీ వాక్కు చేత ఆత్మ చేత మమ్మల్ని అందరినీ పవిత్రులుగాను పరిశుద్ధులుగాను చేసి నీ రాకడలో నిన్ను ఎదుర్కోవడానికి కావలసిన కృపనిచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య నిన్ను అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన ఆలకించి కృపనిచ్చి విశ్వాసము ద్వారా జయము పొందిన కృపనిచ్చిన యేసయ్యకు స్తోత్రము చేయుదమో. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయుదమో. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. మంచిది. మనందరం కూడా పరిశుద్ధుడైన దేవుని సముఖంలో మనందరం కూడా నేర్చుకుంటున్నాము. ప్రభు యొక్క ఆత్మ మనందరికీ బోధించి నడిపించునుగాక. ఆమేన్. గత 3 దినాలుగా పరిశుద్ధాత్ముడు 46వ కీర్తనలో నేర్చుకోవడానికి కృపను అనుగ్రహించాడు. ఈరోజు 68వ కీర్తన 68వ కీర్తనని ధ్యానం చేసుకుందాము. ఇది దావీదు రచించినటువంటి కీర్తన. ఇది చక్కటి పాట. ప్రధాన గాయకులు దేవుని మందిరావరణంలో చక్కగా పాడి దేవుని స్తుతించేటువంటి పాట. వాస్తవానికి ఈ కీర్తన మనందరం కూడా నేర్చుకునేటప్పుడు చదివితే అంత తేలిగ్గా అర్థమయ్యే కీర్తన అయితే కాదు. ఇది దగ్గర దగ్గర 35 వచనాలు ఉన్నాయి. నాకు తెలిసి ఒక 10 అవర్స్ సబ్జెక్ట్ వస్తుందేమని అనిపించింది. అంటే ఇంకా ఆగితే చాలా విషయాలు వస్తాయి. ఈ కీర్తనలో చాలా అతి శ్రేష్టమైన సంగతులు. వాస్తవానికి పరలోకంలో తండ్రి యొక్క చిత్తం ఎలా నెరవేర్చబడుతుందో భూమండలం మీద కూడా ఆయన చిత్తం అలా నెరవేర్చబడుతుంది అనే సంగతి మనం గుర్తుపట్టాలి. నాన్న, పిల్లలు ఇంకా చూడొద్దు, వదిలేసేయండి. వాళ్ళ దగ్గర, వాళ్ళ తల్లి దగ్గర కూర్చుంటుందమ్మా, పిల్లల దగ్గర పెట్టుకోండి. జాగ్రత్తగా వినాలి. నేను చెప్పే విషయాలు గమనించండి నాన్న. మనం ఒక పొల్లు సున్నా కూడా పోకుండా ప్రతి మాటను వెతుక్కోవాలి. దేవునికి మనకు సంబంధాలు ఉన్నాయనే సంగతి మరలా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన నన్ను దర్శిస్తున్నాడు అనే మనసుతో మనం కూర్చుంటే ఇక ఏది లాభకరమైనదిగా ఉండకూడదు. నీకు లాభకరమైనది ఏదైనా ఉంది అంటే నిన్నెంతైనా కనికరించి క్షమించి కృప చూపుతున్న దేవుడు మాత్రమే. ఇక్కడ మన జీవితంలో ఈ 68వ కీర్తన ఈరోజు ధ్యానం చేయడానికి చాలా ప్రాముఖ్యమైన కారణం ఉంది.
అదేంటంటే చాలామంది దేవుని స్తుతించడం అనే మాటకు అర్థం తెలీదు. ఈ రోజున మన పితరులు ఏ కారణాన్ని బట్టి దేవుని స్తుతించారు వాళ్ళు, అసలు దేవుని స్తుతించటం అంటే ఏంటి, స్తుతించడానికి కారణాలు కావాలా అనే విషయాలన్నీ కూడా మన పితరులు నడిపించబడ్డారు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మన పితరులందరూ కూడా తరతరాలకు చూడండి, ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఎందుకు ఎన్నిక చేసుకున్నాడు చెప్పండి. కొంచెం బుర్ర పెట్టి ఆలోచించకపోతే నష్టపోయేది మనమే. ఇంత వివరంగా ప్రతి లేఖనం వచ్చిన నేర్చుకునేటప్పుడు కొంచెం మీరు కూడా ఆలోచించాలి. ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు ఎందుకు ఎన్నిక చేసుకున్నాడు అనే ప్రశ్న నేను అడిగినప్పుడు మీలో ఆలోచనలు పుట్టాలి. అంటే లేఖనానుసారమైనటువంటి ఆలోచనలు మీలో పుడతలేదంటే అర్థం ఏంటంటే అసలు లేఖనాలకు మీ హృదయంలో చోటు లేదు అని అర్థం. ఏమాత్రం కూడా దేవుని మాటలకు విలువ లేదు అని అర్థం. ఇప్పుడు చూడండి, మనం ధ్యానం చేసేది 68వ కీర్తన. కానీ కీర్తన అని అంటున్నాం, కానీ ప్రతి మాట దేవుని యొక్క వాక్కు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలో చచ్చిపోయిన శవంలో జీవాన్ని తీసుకొని వస్తుంది. వాస్తవానికి మన అతిక్రమాల చేత పాపాల చేత చచ్చిన వారిగా ఉంటే చనిపోయిన వ్యక్తిలో జీవాన్ని పుట్టించి మన కలిగిన శాపాలన్నిటి నుంచి విడిపించి భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో నిత్యము దేవునితో కూడా ఉండాలి అనేటువంటి విషయాన్ని, సంకల్పాన్ని మన పట్ల దేవుడు కలిగి ఉన్నాడు. గమనించారా? మనకు లేదు ఆ ఆలోచన, కానీ దేవునికి ఉంది. చూడండి, చచ్చిపోయిన వాళ్ళల్లో మనలో జీవాన్ని గురించి ఆలోచించే సామర్థ్యం మనకు లేదు, కానీ మన కొరకు జీవాధిపతి అయిన దేవుడు మాత్రం మన కొరకు ఆలోచించడం మొదలుపెట్టాడు. చాలా జాగ్రత్తగా ఈ విషయాలు అర్థం చేసుకోవాలి. గమనిస్తున్నారా? మన కొరకు మృతమై మరణ స్థితిలో ఉన్న మన జీవితంలో దేవాది దేవుడు ఆలోచిస్తున్నాడు. జీవాన్నిచ్చి జీవము ద్వారా యుగయుగాలు మనము కన్నీరు, దుఃఖము, శ్రమ లేనటువంటి దేవునితో ఉండాలని దేవుడు ఆలోచించాడు. మనం కాదు ఆలోచించి. జీవం లేని వాడికి ఆలోచన కూడా ఉండదు అనే సత్యాన్ని గుర్తుపట్టాలి. గమనించారా? ఇప్పుడు జీవం లేని మన జీవితంలో పరలోకం యొక్క ఆశీర్వాదాన్ని దేవుడు ఇస్తున్నాడు మనకి. ఏంటి ఆశీర్వాదం? స్తుతించే ఆశీర్వాదం. ఒక గొప్ప సంగతి చెప్పిన, ఈ స్తుతించేటువంటి విషయాల గురించి నేర్చుకోవడానికి మన ఆయుష్కాలం అంతా కూడా నేర్చుకున్న తరగని విషయాలు జీవగ్రంథంలో, బైబిల్లో ఉన్నాయి. నేను ఏ వ్యూను ఓపెన్ చేయాలో కూడా నాకు అర్థం కాలేదు. ఈ కీర్తన చదువుతున్నప్పుడు 35 వచనాలు దేవుని స్తుతించే విషయాలు రాశాడంటే నేను అడుగుతున్నాను, మనలో ఎవరన్నా దేవుని స్తుతించే విషయాలు నువ్వు రాయి అని నీతో గనక అంటే నువ్వెన్ని మాటలు రాయగలుగుతావు చెప్పు? దావీదు ఒక్క కీర్తనలో 35 వచనాలు రాశాడు దేవుని స్తుతించడానికి కారణాలేంటి అని. నేను స్తుతించే ఈ జీవితాన్ని నేను ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో నాకు చాలా టైం పట్టింది. 68వ కీర్తన చదివితే ఊరికే చాలా ఈజీగా అనిపించినట్టుగా ఉందలే, కానీ ఇందులో అర్థం కాని చాలా కఠినమైన మాటలు కూడా ఉన్నాయి. నేను ఒక్కొక్క దానిలో 4-5 వచనాలు చూసేపాటికి నా బాడీలో స్టామినా అయిపోయింది. ఈరోజు ఉదయం 3 గంటలే లేచి చూడడం మొదలు పెడితే 4 దాకా నాకు బుర్రకెక్కలా. 4 తర్వాత కొంచెం అండర్స్టాండ్ అవుతా వచ్చింది. ఆ తర్వాత 35 వచనాలా అనిపించింది. ఏదైనా 10 వచనాలు ఎత్తుక్కుందామా అనిపించింది. నాకు అనిపించింది
అంటే నా మనసుకు ప్రేరేపణ అనిపించింది ఏంటంటే 10 వచనాలు 15 వచనాలు నీకు అనుకూలంగా ఉంది కానీ అని బాగా ధ్యానం చేసి చెప్పడం బాగా నేర్చుకున్నావు. మరి 35 వచనాలు ధ్యానం చేయడానికి నీకు కష్టమైందా? అంటే నీకు అనుకూలంగా ఉన్నది చక్కగా బోధించడానికి నీ టాలెంట్ ఉపయోగిస్తున్నావు, కష్టమైన విషయాలు వచ్చినప్పుడు నువ్వేం ధ్యానం చేస్తావు అన్న ప్రశ్న నా దగ్గరికి వచ్చింది. నాకు కాసేపు మైండ్ పని చేయలే. అంటే మనిషి ధ్యానం చేయడంలో కూడా స్వార్థం చూపిస్తాడా అనిపించింది. అంటే నా మట్టుకు నాకు అలా అనిపించింది. అప్పుడు నాకు అనిపించింది కష్టమైనా సరే ఈరోజు 35 వచనాలు ధ్యానం చేయాల్సిందే అనిపించింది. అంటే నా వల్ల అవ్వలేదులే, 35 వచనాలు ధ్యానం చేయడానికి నాకు సమయం దొరకలేదు. కాబట్టి కొన్ని పాయింట్స్ అయితే రాయిగా అడిగారు. ఇందులో ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలు ఆపదల్లో వాళ్ళు ఎలా కేకలేశారు. వాళ్ళు వేసిన కేకలకి దేవుడు లేచొచ్చి ఆయన వారి పక్షంగా నిలబడడానికి గల కారణాలేంటి, లేకపోతే వాళ్ళు ఆరాధించడానికి గల కారణాలేంటి అనే విషయాన్ని చూశారు. వాస్తవంగా ఈ కీర్తనలో దేవుని స్తుతించేటువంటి జీవితాలు ఎలాగుంటాయో రాశాడు. ఇశ్రాయేలు ప్రజలు దేవుని స్తుతించడానికి మొత్తం 7 కారణాలు రాశాను. నేను 7 విషయాలు చూశాను. కానీ నేను చాలా సంతోషపడ్డాను. నా మట్టుకు నాకు చాలా అనిపించింది. ఎందుకంటే పరలోకమందున్న తండ్రి యొక్క చిత్తం అంతా కూడా స్తుతించే జీవితం. ఇప్పుడు ఒక ప్రశ్న, ఇశ్రాయేలీల దేవుణ్ణని దేవుడు ఎందుకు ఎన్నిక చేసుకున్నాడు చెప్పండి? పోనీ ప్రజలను కానివ్వండి, ఇశ్రాయేలీలు కానివ్వండి, దేవదూతలను కానివ్వండి, భూమి ఆకాశములు కానివ్వండి, మనలందరినీ స్త్రీలుగాను పురుషులుగాను సృష్టించుకున్నాడు కదా. వాట్ ఈజ్ ద రీజన్ అంటున్నాను. ఎందుకు ఆయన ఎంతమందిని సృష్టించుకోవాలి? కారణాలు ఏంటంటే ఆయన నామానికి మహిమ కలగడానికి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఇశ్రాయేలు ప్రజల ద్వారా దేవుడు మహిమ పొందినప్పుడు ప్రజలతో దేవుడు ఉన్నాడు అనే సత్యాన్ని ప్రపంచానికి చూపిస్తున్నాడు. దేవుడు, నేను దేవుడను, మనుషులందరిని బట్టి ప్రజలందరిని బట్టి నేను మహిమ పొందువాడను, మీ జీవితాల్లో అద్భుతాలు ఆశ్చర్యమైనటువంటి కార్యాలు చేయుటకు నేను సర్వశక్తి కలిగిన దేవుడను. ఈ మాట విన్నారు కదా. ఈ మాట మనుషులు మాట్లాడినే కాదు, ఇశ్రాయేలీలు ప్రజలను చూస్తున్నప్పుడు వాళ్ళ జీవితాల ద్వారా దేవుడు ఎలా మహిమ పొందాడో, ఎలా స్తుతించబడి ఆరాధించబడ్డాడో, ఇశ్రాయేలు ప్రజలు జీవము గల దేవుని స్తుతించడానికి గల కారణాలు ఎందుకు. ఇప్పుడు చాలామంది స్తుతి చేస్తున్నారు, ప్రార్థిస్తున్నారు. చాలామంది జీవితాల్లో ఈ అనుభవాలు ఉంటాయి. కానీ స్తుతించే జీవితంలో, ప్రార్థించే జీవితంలో ఎవరికి కూడా పెద్ద సాటిస్ఫాక్షన్ అనేది కనపడదు. అంటే వాస్తవానికి చాలామంది స్తుతించే జీవితంలో దేవుని చేత అంగీకరించబడేవారిగా లేరు. అంటే మనందరం ఏమంటామంటే స్తోత్రం 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 అని అంటూ ఉంటాం. మంచిదే, అనకూడదని నా ఉద్దేశం కాదు, మంచిదే. కానీ అలా స్తుతించడానికి గల కారణాలేంటి అంటే, దేవుని స్తుతించడానికి రీజన్ మనకి గనక తెలిస్తే, అంటే రీజన్ అంటే ఏంటి? ఆయన నీకేం చేశాడో నీకు తెలియాలి. ఆయన నీ జీవితంలో ఆయన చేసిన కార్యాలు ఏంటో నీకు తెలిస్తే, నీ జీవితం మొత్తం స్తుతించడానికి, ఆయన ఘనపరచడానికి, ఆయన మహిమపరచడానికి, ఆయన ఘనపరచడం ద్వారా ఆయనకు మహిమ కలుగుతుంది, ఆయన కీర్తి
సర్వ ప్రజలందరిలోనూ విస్తరిస్తుంది అనేటువంటి సత్యాన్ని కూడా మనం గమనించవచ్చు. అంటే ఇక్కడ మనకున్నటువంటి లోపం ఏంటంటే, స్తుతి ఎందుకు చేయాలి అనే కారణాలు మనిషికి సంపూర్ణంగా తెలియకపోవడం వల్ల మనిషి జీవితంలో దాని విలువ అర్థం కాకుండా నష్టపోతున్నారు అనేటువంటి సంగతిని మనం చూడవచ్చు. ఇప్పుడు చూడండి, పరలోకంలో ఎప్పుడు దేవదూతలు నిత్యము స్తుతులను ఎందుకు స్తుతిస్తున్నారు? కారణం ఏంటి అంటే, మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, ఆయన తన మహిమ కొరకు, ఆయన ఘనత కొరకు. చూడండి, ఇప్పుడు ఈ రోజున మనందరం ఉన్నాం, మనందరం ఏమని చెప్పుకుంటున్నాం? ఆయన దేవదూతలందరి చేత స్తుతించబడేవాడు అని చెప్పుకుంటున్నాం. అంటే ఇప్పుడు ఆయన నామానికి ఎలాంటి మహిమ కలిగింది అంటే, స్తుతుల పైన ఆసీనుడై ఉన్నవాడు, స్తుతుల దుర్గములు అని రాయబడింది. దుర్గము అనంటే శత్రు యొక్క దుర్భేద్యం, అంటే శత్రు జాడలు అందుకోవడానికి వీలు లేనటువంటి ఎత్తైన పర్వతాలపైన శత్రు దుర్భేద్యమైనటువంటి కోటలు అని అర్థం. గమనించారా? స్తుతి అనేది మనిషి జీవితంలో ఒక దుర్గం లాంటిది అని అర్థం. అంటే అర్థం ఏంటి? స్తుతి అనేది నీ శత్రువులకు అందకుండా నిన్ను కాపాడి రక్షించేది. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఆ స్తుతిలో ఉన్న ఆశీర్వాదాలు, అంటే మన పితరులను దేవుడు ఎలా నడిపించాడు, వాళ్ళు దేవుని స్తుతించి, అంటే ఇప్పుడు చూడండి, దావీదు 35 వచనాల్లో దేవుని స్తుతించేటువంటి విషయాల గురించి ఆయన రాయటం మొదలుపెట్టాడంటే, అంటే దావీదు ఎక్కడ చూసినా దేవుని ఘనపరిచి స్తుతించేటువంటి విషయాల్లో ఎక్కువగా తన జీవితాన్ని నడిపించబడినట్లుగా మనం చూడవచ్చు. కారణం ఏంటి అని అంటున్నాను. ఈ రోజున మనకు అర్థం కావాల్సినటువంటి విషయం ఏంటంటే, నువ్వు దేవుని ఎక్కువగా ఘనపరచడానికి నీకు కారణం అర్థం కావాలి. అంటే అర్థం ఏంటి? దేవుడు నీ జీవితంలో ఏ కార్యాలు చేస్తే నువ్వు దేవుని స్తుతించగలుగుతావు అనేది నువ్వు ఆలోచించాలి. ఆ కారణాలు గనుక నీ హృదయంలో ఉంటే నీ నోరు మానక దేవుని స్తుతి చేస్తూ ఉంటుంది. అంటే ఆయనకు మహిమను తీసుకొచ్చి ఘనతను తీసుకొచ్చేటువంటి ఒక జయ జీవితం, అంటే శత్రు దుర్భేద్యమైనటువంటి, అంటే ఇక నీకు విరోధుల శత్రుల యొక్క బలమంతటిని కూడా ఆయన సిగ్గుపరిచి నీకు అన్ని విషయాల్లో జయమిస్తూ ఉంటే నీ మనసు ఎలాగుంటుందంటే, మానక స్తుతి చేస్తూ దేవాది దేవుని ఆరాధిస్తూ ఘనపరుస్తూ ఉంటావు. ఇది అతి శ్రేష్టమైనటువంటి భాగ్యం. అంటే ఈ అనుభవం అంతా ఎక్కడ జరుగుతుంది అని అంటే, పరలోకంలో జరుగుతుంది. ఈ స్తుతి నిత్యము స్తుతుల సింహాసనం మీద ఆసీనుడై ఉన్నటువంటి ఆ ఆరాధన అంతా కూడా పరలోకంలో జరుగుతుంది. అందుకని పరలోకమందు దేవుని చిత్తము ఎలా జరుగుతుందో అని రాయబడింది. అంటే స్తుతించేటువంటి జీవితంలో మనం గమనించాల్సింది ఏంటంటే, ఇది దేవుని యొక్క చిత్తము అనేటువంటి దాన్ని మనం గమనించాలి. ఇప్పుడు స్తుతించే జీవితం దేవుని యొక్క చిత్తం అనేటువంటి సంగతి నీకు అర్థమైతే, ఆయన చిత్తం చేసేవాడే పరలోక రాజ్యంలో ఉంటాడు. మరలా చెప్తున్నాను, జ్ఞాపకం చేసుకోండి. స్తుతించేటువంటి జీవితమే ఆయన చిత్తం చేయటం. ఆయన చిత్తం చేసేవానికే పరలోక రాజ్యం. అంటే స్తుతించే జీవితం యొక్క సంగతులు నీ మనసుకు అర్థం కాకపోతే నువ్వేం కోల్పోతున్నావు అంటే, దేవుని యొక్క రాజ్యంలో దేవుడు నీకు అనుగ్రహించిన స్థానాన్ని పోగొట్టుకుంటున్నావు అని అర్థం. ఇప్పుడు అంటే స్తుతి అనే దాని విషయంలో ఎంత నేర్చుకోవాలో, ఎంత సిద్ధపడాలో దీనిని బట్టి మనందరం కూడా ఆలోచించుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, మొట్టమొదటి అనుభవాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి, వాస్తవంగా మనం మన అతిక్రమాల చేత, పాపముల చేత మరణించిన వారిగా ఉన్నాం. అంటే మృతమైన దానిలో స్థుతి ఉండదనే సంగతి మనకు తెలుసు.
చచ్చిన శవం ఎక్కడైనా స్తుతి చేస్తుందా? చేయదు. గమనించారా? మృతులలో స్తుతి ఆరాధనలు ఉంటాయా? ఉండవు. గమనించారా? సమాధుల్లో స్తుతించే వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఉండరు. గమనించారా? అందుకనే ఇప్పుడు ఒక మనిషిలో జీవం లేకపోతే స్తుతి అనేటువంటి ఆరాధన మనిషి జీవితంలో జరగదు. అంటే దేవుడు మొట్టమొదట ఏం చేస్తాడంటే స్తుతి వెనక నీకు జీవాన్ని ఇస్తున్నాడు అని అర్థం కావాలి. చప్పలు కొట్టండి గట్టిగా, దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, స్తుతి వెనక దేవుడు నీకు ఆయన చిత్తంలో ఉన్న ఆలోచన ఏమిస్తున్నాడంటే మనిషికి జీవాన్ని ఇస్తున్నాడు. ఇప్పుడు నువ్వు బతుకున్నావు అనంటే నీకు జీవం ఇచ్చాడు అంటానికి గుర్తేంటంటే నువ్వు స్తుతి చేయటమే. గమనించారా? మరలా చెప్తున్నాను, జ్ఞానంగా అర్థం చేసుకోండి. నువ్వు జీవం కలిగి ఉన్నావు అనంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఖచ్చితంగా ఆయనను స్తుతించే భాగ్యం నీకు ఇచ్చాడు అని అర్థం. ఇప్పుడు నువ్వు బ్రతకడానికి ఆధారం అంతా కూడా ఎక్కడున్నట్టు జీవంలో ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు జ్ఞానంగా అర్థం చేసుకోండి. నువ్వు బ్రతుకున్నావు అనంటే నువ్వు దేవుని స్తుతించడానికే నువ్వు బ్రతుకున్నావు అనే టెక్స్ట్ మనకు అర్థం కావాలి. మరలా చెప్తున్నాను, నువ్వు బ్రతుకున్నావు అనంటే నువ్వు దేవుని స్తుతించడానికే దేవుడు నిన్ను బ్రతకనిచ్చాడు అనేటువంటి సంగతులు చాలా ఉన్నాయండి బైబిల్లో. నేను ఈరోజు మీకు దీన్ని ఎలా వివరించాలనేది నాకు చాలా టైం పట్టింది. ఎలా చెప్పాలి? దేవుని మహాకృప ఆయన తన పరిశుద్ధుల ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా, నీతిమంతుల ద్వారా ఆయన సంకల్పంలో ఉన్న సత్యమంతటిని బయలుపరుస్తాడు. ఇప్పుడు చూడండి, ఇశ్రాయేలు ప్రజలు గనక మనకు లేకపోతే మనం ఎందుకు ఆరాధించాలి అనే కాన్సెప్ట్ మనకు అర్థం కాదు. అంటే ముందల మన పితరులు అనుసరించే వారిగా ఉండాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మన పితరులు ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు ఆరాధించడానికి కారణాలు ఏంటి అనే వ్యూ అంతా మీకు చూపిస్తే అప్పుడు మనకు అర్థమైంది, ఓహో మనం ఆరాధించడానికి కారణం దేవుడు మన కొరకు ఈ కార్యాలు చేశాడు. ఈ కార్యాలు చేశాడు కాబట్టి మనందరం కూడా దేవుని ఆరాధించాలి అనేటువంటి వ్యూ అంతా ఎలా వస్తుంది అంటే మన పితరులు దానిని అనుసరించి చేసి చూపించారు. ఇప్పుడు అదే ఆ నడకని మనందరికీ దేవుడు మాదిరిగా ఉంచాడు. ఆయన తన అడుగుజాడలన్నిటినీ కూడా మాదిరిగా ఉంచాడు. ఇప్పుడు ఈరోజు మనం పరిశుద్ధ జీవ గ్రంథంలో నుంచి నేర్చుకునే ప్రతి విషయాలకి మన పితరుల యొక్క జీవితాలే మనకు ఆధారాలుగా ఉన్నాయి. అంటే మనకంటే ముందల ఉన్నటువంటి తరాల్లో పరిశుద్ధులు ఎలా ఆరాధించారు, వాళ్ళు ఎలాగా స్తుతించారు, వాళ్ళు ఎలాగ దేవుని మహిమపరిచారు అనేటువంటి విషయాలన్నీ కూడా అక్కడ రాయబడి ఉన్నాయి. ఇప్పుడు ఆ విషయాలు మనం నేర్చుకున్నప్పుడు మనం ఏం గమనించాలి అనంటే స్తుతించడానికి కారణాలు ఏంటో తెలుసుకున్నప్పుడు నీ జీవితంలో మానక, అంటే ఇప్పుడు చూడండి, నిన్ను నువ్వు చూసుకున్నప్పుడు బతుకున్నావు కదా, ఈ జీవం నన్ను స్తుతించడానికి దేవుడు ఇచ్చాడని నీ మనసు, నీ ప్రాణం, నీ శరీరం దేవునికి అప్పగించుకుంటావు. అర్థమైందండి? మన పాపములు మనలను మరణాన్ని కోరుకుంటే దేవుని యొక్క జీవము స్తుతిని కోరుకుంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమైందో లేదో మరలా చెప్తున్నాను, అర్థం చేసుకోండి. మన పాపం మనల్ని మరణం కోరుకుంటుంది, అంటే మృతమైన జీవితాన్ని కోరుకుంటుంది. దేవుని యొక్క జీవము మన నుండి స్తుతి ఆరాధన కోరుకుంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. అర్థం చేసుకోండి. ఇప్పుడు దీన్ని బట్టి మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఇప్పుడు నీ భార్య, నీ పిల్లలు, నువ్వు బ్రతుకున్నావు. బ్రతుకున్నావు అంటే ఇప్పుడు నీ నోట ఏం రావాలి? స్తుతి రావాలి. నీ నోట ఏం రావాలి? ప్రభా నన్ను బ్రతికించినందుకు స్తోత్రాలని
ఆయన మానక స్తుతించేటువంటి ఒక చక్కటి అభిషేకం నువ్వు పొందాలి. దీన్నే అభిషేకం అంటారు. అర్థమైందండి? చూడండి, పరిశుద్ధ జీవగ్రంథంలో సంఘం కానివ్వండి, అపోస్తులు కానివ్వండి, పరిశుద్ధులు కానివ్వండి, వాళ్ళు శ్రమలలో ఆనందించారంట, శ్రమలలో దేవుని స్తుతించారంట. చూడండి, అపోస్తులు సంఖ్యలతో బంధించబడి వాళ్ళు శ్రమలలో ఉన్నప్పుడు వాళ్ళు దేవుని ఆరాధించి స్తుతించారు, ఘనపరిచారు. అంటే అర్థం ఏంటి? శ్రమల కంటే జీవము కలిగి దేవుని స్తుతించటం అనేది దేవుని యొక్క శక్తి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. అన్నీ ఆరోగ్యంగా, అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు నువ్వు ఆరాధించడం కాదు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా కూడా నీ స్థితి అంతటిలో దేవుని ఆరాధించడం అనేది ఆశీర్వాదం. అభిషేకం, చాలామందికి అభిషేకం అంటే ఎగరటం ఒకటే, భాషలతో మాట్లాడడం ఒకటే అనుకుంటున్నారు. కాదండి, అసలు అభిషేకం అనే మాటకి అర్థాలు వేరు. అభిషేకం అనేటువంటి జీవితాన్ని నువ్వు ఎలా చూడాలంటే, యేసుక్రీస్తును దేవుడు అభిషేకించి పంపెను అని రాయబడి ఉంది. 12 మంది అపోస్తులను దేవుడు అభిషేకించి పంపెను అని రాయబడి ఉంది. అభిషక్తులైన వారి యొక్క జీవితాలు, వాళ్ళు శ్రమలలో దేవుని యొక్క సత్యవాక్యం పట్ల వారి జీవితాలను వాళ్ళు ఎలా నడిపించుకోగలిగారో ప్రతి ఒక్క నడకలో దేవుడిచ్చిన అభిషేకాన్ని చూడాలి. ఇప్పుడు చాలామంది ఏమనుకుంటున్నారంటే, అభిషేకం అంటే పాటలు పాడేటప్పుడే ఉజ్జీవంగా ఎగరటం ఒక్కటే ఆ అభిషేకం అని అనుకుంటున్నారు. ఎక్కడయ్యా? లూకాసు వార్త 24వ అధ్యాయము 52వ వచనాన్ని మనం చదువుదాం. లూకాసు వార్త 24:52. వారు ఆయనకు నమస్కారము చేసి మహా ఆనందముతో, ఇప్పుడు చూడండి, మహా ఆనందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళి, గమనించారా? యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. ఎడతెగక. ఇప్పుడు గమనించారా నాన్న? యెరూషలేముకు చూడండి, ఆయన్ని మళ్ళా చదువునానా. వారు ఆయనకు నమస్కారము చేసి మహా ఆనందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళి. ఏమండి, ఆయన అభిషేకించి పంపించేటప్పుడు ఏం చెప్పి పంపించాడు 12 మంది అపోస్తులకి? చెప్పండి, ఏమన్నాడు తెలిసిన? మీరు క్రూర మృగాల మధ్యలోకి వెళుతున్నారు. నేను అడుగుతున్నాను, ఇశ్రాయేలు ప్రజలకి శ్రమలో ఆపదలు ఎవరిని బట్టి వచ్చినాయి? తోటి మనుషులను బట్టే వచ్చినాయి. మనకి ప్రాణాపాయ స్థితి కానీ, మరణం కానీ, పాపం కానీ ఎవరిని బట్టి వస్తుంది తెలిసిన? తోటి మనుషుల దగ్గర నుంచే వస్తుంది. గమనించారా? ఇశ్రాయేలు ప్రజలు లేకపోతే 12 మంది అపోస్తులు వాళ్ళని చూడండి, మహా ఆనందంతో దేవుని ఘనపరిచి మహిమపరిచి వాళ్ళు ఎక్కడికి బయలుదేరి వెళ్తున్నారు తెలిసిన? క్రూర మృగాల మధ్యలోకి వెళ్తున్నారు, హింసించే ప్రజల మధ్యలోకి వెళ్తున్నారు. గమనించారా నాన్న? ఒకసారి ఆలోచించండి. అభిషేకించబడిన వ్యక్తి ఎలాంటి జీవితం చేయడానికి నడిపించబడతారో గుర్తుపట్టాలి. ఈ రోజున అభిషేకించిన వ్యక్తి మందిరంలో 2 పాటలు పాడి ఆరాధన చేసి మ్యూజిక్లో ఊగటం అనుకుంటున్నారు అభిషేకం అంటే. చాలామంది జీవితంలో దేవుని యొక్క సంగతులు గ్రహించే సామర్థ్యం ఉండట్లేదండి. అందుకనే బిడ్డలారా, నేను తండ్రిగా ఈ తెల్లవారుజామున ఈ 68వ కీర్తన ధ్యానం చేస్తున్నప్పుడు ఫస్ట్ మొదటి వచనాల్లో దేవుడు లేచును గాక అనే మాట ప్రారంభమైనప్పుడు విధానం వేరుగా అర్థమైంది. కానీ ఆ 35 వచనాల యొక్క సారాంశం మొత్తం గమనించడానికి కొంత సమయం, 1 గంట టైం పట్టిన తర్వాత అసలు ఇదంతా దేనికిరా అంటే వాళ్ళు దేవుని స్తుతించి ఆరాధించే ఒక కీర్తన అనే సంగతి నాకు అర్థమైంది. ఇదంతా కూడా 35 వచనాల్లో స్తుతి కీర్తన అనే సంగతి నాకు అర్థమైంది. విషయం ఏంటంటే, మొదటి వచనాల నుంచి చదవడం మొదలు పెడితే అసలు స్తుతికి ఈ వచనాలకి సంబంధం లేనట్టుగా ఉంటుంది. అసలు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలో కూడా నాకు చాలా ఆలోచన టైం పట్టింది.
అర్థం కాల. కానీ ఆ వెళుతూ 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 ఉండగా అనేక వచనాలను ఆధారంగా చూసుకుంటున్నప్పుడు వాళ్ళు దేనిని బట్టి స్తుతించేవారిగా ఉన్నారు అనేటువంటి విషయాలు మనకు చక్కగా అర్థమవటం, గ్రహింపు కలగటం కుదిరింది. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనందరం గ్రహించవలసినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఖచ్చితంగా గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, నిన్ను బ్రతికించి నీకు జీవమిచ్చింది ఆయన నీ ద్వారా మహిమ పొందడానికి అనే సత్యాన్ని గుర్తుపట్టాలి. ఇప్పుడు మనం ఒక్కొక్కళ్ళం పరీక్షించుకోండి, నీ ద్వారా దేవునికి మహిమ కలుగుతుందా లేదా? ఎలాగా? ఇప్పుడు చూడండి, నీ శత్రువుల జాడలు, నీ పాపం, నీ శాపం, నీ పితరుల 4 తరాల శాపాలు, నీకు కలిగినటువంటి శ్రమ, నీ కన్నీరు, నీ ఆపద, నీ దుఃఖము, నీ శ్రమలు, అనేక నిందలు, మాటలు గమనించారా? కత్తిపోటు వంటి మాటలు కలవు. అంటే వీటన్నిటి నుండి దేవాది దేవుడు నిన్ను పట్టించుకొని నీకు విడుదలిచ్చి నీకు నెమ్మది గనక ఇవ్వకపోతే, ఒక్కొక్క నీ తోటి వాళ్ళు మాట్లాడే ప్రతి మాటకి కత్తిపోటు వంటి మాటల ద్వారా నువ్వెప్పుడో అనేక పర్యాలు చచ్చిపోవాలి భూమండలం మీద. కానీ విశేషం ఏంటో చెప్పనా? ఆయన ఎన్నడూ కూడా నిన్ను మరణానికి అప్పగించకుండా తన జీవాన్ని నీకిచ్చి, నీ కలిగిన శ్రమ, నీ శత్రువులందరితో ఆయన యుద్ధం చేసి నీకెల్లప్పుడూ ఆనందాన్ని, సంతోషాన్ని, సమాధానాన్ని దేవాది దేవుడు నీకు అనుగ్రహించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఇన్ని కార్యాలు చేసిన దేవుడు, నీకు జీవమిచ్చిన దేవుడు, నీకు జీవము లేక మరణమైన స్థితిలో ఉన్న నీ బ్రతుకులో నువ్వు చెలించేవాడిగా, ఆలోచించేవాడిగా, నువ్వు నడిచేవాడిగా, నీ క్రియల యొక్క ప్రవర్తనను గమనించుకునేవాడిగా, నీకు తెలివి, జ్ఞానం, వివేకం అన్నీ కూడా దేవుడు అనుగ్రహించాడు నీకు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి నీకు? నువ్వు చెలించి తిరగడానికి గల కారణం ఏంటి? ఈరోజున ఆలోచించేవాళ్ళు లేరు. బిడ్డలారా, మన పితరులు ఇవన్నీ ఆలోచించారండి. వాళ్ళు చూసుకుంటున్నారు వాళ్ళ దేహాలని, వాళ్ళ జీవితాలని వాళ్ళు పరీక్షించుకుంటున్నారు. పరీక్షించుకొని వాళ్ళు కృతజ్ఞులు అయిపోతున్నారు. అయ్యో, దేవుడు మాట్లాడి నాతో చెప్పకపోతే నా స్థితి నాకు తెలీదు. అంటే ఇక్కడ మనం దేవుని స్తుతించడానికి ప్రాముఖ్యమైనటువంటి నడక ఏంటంటే, మన స్థితి మనకు తెలియాలి. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలకి వాళ్ళ స్థితి వాళ్ళకి ఎలా తెలిసింది అనేది ఇక్కడ మనం చూడాలి. ఏ స్థితిలో వాళ్ళ స్థితిగతులు తెలుసుకొని వాళ్ళు దేవుని మీద ఆధారపడి వాళ్ళు దేవుని స్తుతించే ఎదుగుదల, వాళ్ళు ఎదగడానికి గల కారణాలు ఏంటో మనకు అర్థం కావాలి. అప్పుడు మన జీవితానికి కారణాలు తెలిసినప్పుడు నువ్వు మానక దేవుని స్తుతిస్తూ నీ జీవితాన్ని నడిపించుకోగలుగుతావు అనేటువంటి సత్యాన్ని మనందరం కూడా గుర్తుపట్టాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గమనించారు నాన్న? మనం ప్రకటన పుస్తకంలో కనుక చూస్తే 4-5 అధ్యాయాలు తర్వాత చదువుకోండిలే. 4వ అధ్యాయం 5వ అధ్యాయం మీరు చదువుకున్న తర్వాత భూమండలం మీద ఉన్న సకల ప్రజలందరి చేత స్తుతి నొందుతూ ఉంటాడట ఆయన. చాలా గంభీరమైనటువంటి ప్రకటనలు ఉంటాయండి 4-5 అధ్యాయాల్లో. మీరు తర్వాత చదువుకోండి, ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా చక్కటి అనుభవాన్ని మనం చూడొచ్చు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి నాన్న, నేను కొన్ని స్తుతించేటువంటి కొన్ని విషయాలు ఈ 68వ కీర్తనలో కొన్ని విషయాలు నేను చూపిస్తాను చూడండి. వాస్తవానికి 68వ కీర్తన అంతా కూడా 2 భాగాలుగా విభజించవచ్చు. ఒకటి మొదటి వచనం నుండి 18 వచనాల వరకు ఒక భాగం, 19వ వచనం నుండి 35 వచనాల వరకు ఒక భాగం.
దీనిలో స్తుతించే అంశాలలో ఉన్నటువంటి కారణాలు మొత్తం 7 అంశాలు ఇందులో ఉన్నాయి. అంటే ఒక మనిషి స్తుతించడానికి కారణాలు 7 అంశాలు ఉన్నాయి దీనిలో. ఆ 7 అంశాలు కూడా చూడండి, నేను ఒక్కొక్కటి నేను చెప్తాను చూడండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. మొదటి అంశంలో 68వ కీర్తన మొదటి వచనం నుండి 6 వచనాల వరకు ఎందుకు వాళ్ళు దేవుని స్తుతిస్తున్నారు అంటే, యెహోవా వారిని విడిపించుటకు లేచి వచ్చాడంట. అందుకు దేవుని స్తుతిస్తున్నారట. అంటే అర్థం ఏంటి? వీళ్ళు ఏం చేస్తే దేవుడు లేచి వచ్చి వాళ్ళను విడిపించాడు, వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు, వీళ్ళు ఏం చేస్తే, ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తే ఆయన లేచి వచ్చి వాళ్ళను విడిపించాడు అనేటువంటి విషయాన్ని మొట్టమొదటి విషయం అదేంటంటే, మనం గమనిస్తే 68వ కీర్తన మొదటి వచనం నుండి 6 వచనాల వరకు ఉంటాయి ఈ విషయాలన్నీ. మరలా చెప్తున్నాను, జ్ఞానంగా అర్థం చేసుకోండి. మొదటి వచనం నుండి 6 వచనాల వరకు దేవుడు ఇశ్రాయేలు ప్రజలను విడిపించినందుకు స్తుతి చేస్తున్నారు. రెండవది 68వ కీర్తన 7, 8 వచనాల్లో రాయబడింది. ఏమని రాయబడిందంటే, విడిపించడమే కాకుండా ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు వారికి ముందుగా నడుస్తున్నాడు. అంటే ఆయన ఇశ్రాయేలు ప్రజలు నడవడానికి ముందుగా ఆయన వాళ్ళకు ముందుగా ఉండి నడిపిస్తున్నాడు. అంటే కాపరు ఏం చేస్తాడంటే, గొర్రెలన్నింటినీ కూడా వెనక రమ్మంటాడు, ముందు మార్గం అంతటిని కూడా కాపరి దారి చూపిస్తూ నడుస్తాడు. అంటే ఇప్పుడు దేవుడు ఇశ్రాయేలు ప్రజలను విడిపించడమే కాకుండా వాళ్ళతో ముందుగా ఉండి నడుస్తూ మంచి కాపరిగా ఉండి ముందు నడిచి వాళ్ళకి మార్గాన్ని చూపిస్తూ నడిపిస్తున్నందుకు ఇశ్రాయేలు ప్రజలట దేవుని స్తుతించి ఆరాధిస్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. నేను అడుగుతున్నాను, ఇప్పుడు 2 విషయాలు చెప్పాను కదా, మొత్తం 7 విషయాలు, 2 విషయాలు చెప్పాను కదా, ఈ 2 విషయాల్లో మన జీవితం కనపడిద్దండి. నీ జీవితంలో దేవుని స్తుతించడానికి ఒకటి, ఆయన లేచి వచ్చి నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో నుంచి నిన్ను విడిపించినందుకు ఆ సంగతులు నువ్వు రుచి చూసిన అనుభవంతో దేవుని ఆరాధిస్తున్నారా? మొదటిది. రెండవది, ఆయన మనకు ముందుగా ఉండి నడిపిస్తున్నాడు. విడిపించడమే కాకుండా మనకు ముందుగా ఉండి నడిపిస్తున్నాడు. నీ జీవితంలో దేవుడు నీకు ముందుగా ఉండి ఆయన మార్గంలో నిన్ను నడిపిస్తున్నట్టు నువ్వు గుర్తుపడితే అప్పుడు నువ్వు నీ నోటి వెంట దేవుని ఘనపరిచి స్తుతించి ఆరాధించేవాడిగా తయారవుతావు. ఇప్పుడు ఈ అనుభవాలు మనలో ఉన్నాయండి. మొత్తం 7 అంశాల్లో 2 చెప్పాను. ఈ 2 మన జీవితం ఉందా? నడిపించబడుతుందా? ఈ రోజునండి ఎలాంటి సాక్ష్యాలు చెప్పేవాళ్ళు ఉన్నారంటే, ఏమోనండి, అసలు నా ఊహకు అందట్లేదు. వాళ్ళ సాక్ష్యాలని నేను ఏమనాలో కూడా నాకు అర్థం కావట్లా. గమనించారా? నేను ఒకటే చెప్తున్నాను, ఆయన నిన్ను ఎలాంటి పరిస్థితుల్లోంచి నిన్ను విడిపించాడు, ఆయన నిన్ను ముందుండి ఎలా నడిపిస్తున్నాడు అనే సంగతులు నీ హృదయానికి అర్థం కాకపోతే నీ స్తుతి దేవుని యొద్దకు చేరదు. నువ్వు పరలోకమందున్న దేవుని యొక్క చిత్తం నువ్వు చేయలేవు. చూడండి, 3వ అంశాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. 68వ కీర్తన 9, 10 వచనాలు చదివితే 3వ అంశం అక్కడ రాయబడింది. ఆయన మనలందరినీ సంరక్షించి పోషించి కాపాడుతూ ఉంటాడట.
ఈ మాట ఎక్కడ చెప్తారు చెప్పండి? పెళ్ళిలో భర్త భార్యలకి వాళ్ళకి వివాహం జరిగేటప్పుడు చెప్తారు. భర్త భార్యకి చెప్తాడు, నేను నిన్ను సంరక్షించి పోషించి కాపాడి నిన్ను సంరక్షిస్తాను అని ప్రమాణాల్లో ఒక ప్రమాణం. అది అర్థమైందండి? ఈ ప్రమాణాల్లో ఒక ప్రమాణం. అంటే ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? నువ్వెందుకు స్తుతి చేయాలంట? ఇశ్రాయేలు ప్రజలు దేవుణ్ణి ఎందుకు స్తుతి చేశారు అంటే, వాళ్ళని ఇశ్రాయేలు ప్రజల్ని విడిపించడమే కాకుండా నడిపించడమే కాకుండా ఆయన ఏం చేస్తారంటే, నడిపించేటప్పుడు నీకు కావలసిన సంరక్షణ, నీకు కావలసిన ఆరోగ్యం, నీకు కావలసినటువంటి జీతం, నీకు కావలసినటువంటి ఆహార పదార్థాలు, నీకు కావలసినవి, నీకు నీ బిడ్డలకి కుటుంబానికి కావలసిన ఆహారము నీరు అన్నీ కూడా ఇచ్చి నిన్ను సంరక్షించి పోషిస్తూ ఉంటాడట. అందుకు ఇశ్రాయేలు ప్రజలు దేవుని స్తుతిస్తారట. ఇప్పుడు ఎన్ని విషయాలు చెప్పుకున్నాం? 3 విషయాలు చెప్పుకున్నాం. 4వది కీర్తనల పుస్తకం 68 11 నుంచి 14 వరకు ఇశ్రాయేలీల శత్రువుల అందరినీ కూడా దేవుడు యుద్ధం చేసి జయించి వాళ్ళకి ఇశ్రాయేలు ప్రజలకు జయమిస్తున్నాడు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఎందుకు దేవుని స్తుతిస్తున్నారు? వాట్ ఈస్ ద రీజన్ అంటే, ఇశ్రాయేలు ప్రజలందరికీ విరోధంగా లేచిన అనారోగ్యాలు కానివ్వండి, వ్యాధులు కానివ్వండి, శత్రువులు కానివ్వండి, బాధ పెట్టేవాళ్ళు కానివ్వండి, హింస చేసేవాళ్ళు కానివ్వండి, ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరి నుంచి దేవుడు యుద్ధం చేసి వీళ్ళకి జయమిస్తున్నాడట. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకు ఇశ్రాయేలు ప్రజలు దేవుని స్తుతిస్తున్నారు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఈ అనుభవం గుండా మనం నడిపించబడుతున్నామండి? ఈ అనుభవంలోకి మనం దేవుని గుర్తుపట్టామా? నీ శత్రువులతో దేవుడు యుద్ధం చేసి నీకు జయమిచ్చి నిన్ను కాపాడుతున్నాడనే సంగతి నీ మనసు కనుక గుర్తుంటే నువ్వు తప్పకుండా మానక దేవుని స్తుతిస్తావు. ఏమండి? ఏది నీ శత్రువో నీకు తెలుసా? చూడండి, మొన్న కరోనా టైంలో నేను ఒంగోలులో మందిరం ఓపెనింగ్కి వెళ్ళానండి. అక్కడ నాకు కరోనా వచ్చింది. అంటే వాస్తవానికి అది కరోనా అన్న సంగతి నాకు తెలీదు, నాకు కూడా తెలీదు. మొత్తం 28 రోజులు 32 రోజులు బెడ్ మీద ఉన్నాను నేను. అంతేనమ్మా, బెడ్ మీద ఉన్నాను నేను. చాలా అంటే ఈవెన్ నేను వాష్రూమ్కి వెళ్ళాలన్నా కూడా యవన బిడ్డలో పరిచర్య చేసే పిల్లలు వాళ్ళు నన్ను బాత్రూంలో తీసుకెళ్ళి వాళ్ళే నా బట్టలు ఇప్పి కూర్చోబెట్టి బాత్రూమ్ కూర్చోబెట్టే పరిస్థితి అనమాట. అంటే కనీసం నా పనులు నేను చేసుకోవడానికి కూడా ఓపిక లేనటువంటి, ఎండిపోయి బక్క చిక్కిపోయి చాలా భయానకమైన పరిస్థితుల్లోకి మారిపోయా. అంటే మన మందిరంలో ఉన్నటువంటి బిడ్డలు కూడా ఇంచుమించు 3కి కరోనాలు వస్తే వాళ్ళందరూ కూడా మన మందిరంలోనే, ఇదిగో అమ్మ ఇక్కడే ఉంది, మన మందిరంలోనే పిల్లలకు పరిచర్య చేసింది అమ్మ. సిస్టర్లు వీళ్ళందరూ కూడా పరిచర్యలు చేశారు. పరిచర్యలు చేసి కరోనా వచ్చిన 3 మన మందిరంలో పెట్టుకొని ఒక్క ట్యాబ్లెట్ వాడకుండా, మందులు లేకుండా, ఓన్లీ ప్రార్థన ద్వారా దేవుడు స్వస్థపరిచాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. నేనేమంటున్నానంటే, ఒక చిన్న బ్యాక్టీరియా వచ్చి నీ ప్రాణాన్ని తీసేయగలదు. ఒక చిన్న బ్యాక్టీరియా. ఈ రోజున గమనించగలుగుతున్నారండి? ఏ బ్యాక్టీరియా వచ్చి నీ జీవితాన్ని నాశనం చేస్తుందో గుర్తుపట్టగలుగుతారా? కానీ ఏ బ్యాక్టీరియాల వల్ల, ఏ ఇన్ఫెక్షన్ వల్ల, ఏ ప్రమాదాల వల్ల నీకు మరణం రాకుండా నిత్యము కునుకక నిద్రపోక నిన్ను కాపాడేవాళ్ళు ఎవరో తెలిసిన? జీవాధిపతి అయిన దేవుడు, నిన్ను సృష్టించిన నీ దేవుడు. నేను అడుగుతున్నాను, నీ శత్రువుల విషయంలో ఆయన నీ మీద కనికరపడి నీ విరోధులందరిలో లేచి యుద్ధం చేసి కాపాడే దేవుడు అన్న సంగతి నీకు అర్థమవుతుందా? ఎప్పుడన్నా గుర్తుపట్టావా? ఒకవేళ నీ జీవితంలో అలా గుర్తుపడితే ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి నువ్వు దేవుని స్తుతించేటువంటి జీవితాన్ని చేయగలుగుతావు. దేవునికి మహిమ కలుగునుగాక. 5వది చూడండి, 68వ కీర్తన 15వ వచనం నుండి
17వ వచనం వరకు అక్కడ రాయబడినటువంటి విషయాలు ఏంటంటే, వారి మధ్య నివసించడానికి, వారి మధ్యలో నివాస స్థలమును ఏర్పరచుకొని నిత్యము తన ప్రజలతో ఉండడానికి, నివాసం ఉండడానికి ఆయన మన మధ్యలోకి వచ్చెను అని రాయబడి. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు నీతో ఉండటమే కాకుండా, నిన్ను విడిపించడమే కాకుండా, నిన్ను మరి బాధ పెడుతున్న వారి నుండి విడిపించడమే కాకుండా, ఆయన నీకు ముందుగా ఉండి నడిపించడమే కాకుండా, ఆయన నిన్ను పోషించడమే కాకుండా, నీ శత్రువులందరి చేతుల నుండి నిన్ను విడిపించి భద్రపరిచి కాపాడడమే కాకుండా, ఇప్పుడు 5వదిగా ఆయన ఏమంటాడంటే, నేను ఎప్పుడూ నీతో నివాసం ఉండడానికి, నేను నివాస స్థలాన్ని ఏర్పరచుకొని నీలో ఉండడానికి నేను ఇష్టపడుతున్నాను అనేటువంటి జీవితాన్ని మనం చూడొచ్చు. అందుకు దేవుణ్ణి ఇశ్రాయేలు ప్రజలు స్తుతించి దేవుని మహిమపరిచి ఘనపరుస్తున్నారట. ఈ అనుభవంలోకి వచ్చారండి. దేవుడు ఎల్లప్పుడూ నాతో ఉంటాడనే అనుభవాన్ని నీ జీవితంలో గుర్తుపట్టగలిగావా? ఏమోనండి, నేను ఒక్క అధ్యాయంలో చూస్తుంటేనే ఇన్ని విషయాలు వస్తున్నాయి. ఇంకా బైబిల్ మొత్తం చూస్తే ఎన్ని విషయాలు వస్తాయో చూడండి. అంటే ఈ రోజున మనం వింటున్నాం కానీ నేర్చుకోవట్లే. ఈ రోజున ఎక్కడ మీటింగులు ఉంటే అక్కడికి వెళ్ళి వాక్యం వినే దురద చెవులు గలవాళ్ళే బ్రతుకుతున్నారు, కానీ విన్న తర్వాత దాన్ని గ్రహించుకొని ఆ వాక్య ధ్యానం చేసి ఈ బ్రతుకు నాకు కావాలని ప్రార్థించేవాళ్ళు ఎవరు లేరండి. ఇప్పుడు ప్రార్థనలన్నీ ఏంటో తెలిసిన? ఉద్యోగాల కొరకు ప్రార్థన, వ్యాపారాల కొరకు ప్రార్థన, పెళ్ళిళ్ళ కొరకు ప్రార్థన, చదువుల కొరకు ప్రార్థన, నువ్వు కారు కొనటానికి ప్రార్థన, నువ్వు అప్పు చేసి వడ్డీలు తెచ్చుకొని ఇల్లు కట్టడానికి ప్రార్థన. ఇవ్వండి, ఈ రోజున సంఘాల నిండా ఇలాంటి కోటాలు జరుగుతూ ఉంటాయి. పెళ్లి రోజు కోటం ఏండి, పుట్టినరోజు కోటాలు ఏండి, ఇవేనండి. ఒక పాస్టర్ గారు అంటాడు, ఒంగోలులో ఒక పాస్టర్ గారు అంటాడు, అన్ని విషయాల్లో ఎల్లప్పుడూ దేవుని స్తుతించాలని చెప్పాడు కాబట్టి అన్నిట్లో మేము స్తుతి చేస్తున్నాం అన్నాడు. స్తుతించడం తప్పు కాదు నాయన, అన్యజనుల ఆచారాలు అందులో నువ్వు మిక్స్డ్ చేసి ఫ్రూట్ సలాడ్ చేసి తింటున్నావు బాబు, అలా చేయకూడదు నాయన అని చెప్పి కృతజ్ఞత కలిగి ఉండు. ఇప్పుడు చూడండి, సంవత్సరకాలు చేస్తూ ఉంటారు చాలామంది. ఇల్లు ఓపెనింగ్ అయ్యి సంవత్సరం, లేకపోతే సేవకు వచ్చి సంవత్సరం, లేకపోతే మందిరం కట్టి సంవత్సరం, లేకపోతే ఉద్యోగం వచ్చి సంవత్సరం. ఉద్యోగం వచ్చి సంవత్సరం వచ్చింది కాబట్టి పెద్ద కూటం పెట్టి మంచి బిర్యానీలు కట్టుకొని శుభ్రంగా తినటానికి కాదు. నేను అడుగుతున్నాను, బైబిల్ జీవ గ్రంథంలో అపోస్తులు సేవ చేశారు కదా, యేసు ప్రభు దగ్గర ట్రైనింగ్ చేసి సేవ చేశారు కదా, వాళ్ళు ఎక్కడైనా ఈ సేవ స్టార్ట్ చేసి సంవత్సరం అయిందని కానీ, ఉద్యోగం వచ్చి సంవత్సరం అయిందని కానీ, మా నాన్న చచ్చిపోయి సంవత్సరకం అని కానీ ఎక్కడైనా ఇలాంటి కోటాలు పెట్టారండి? ఇలాంటి స్తోత్రాలు ఎక్కడైనా చేశారు వాళ్ళు? ఈ రోజున బుద్ధి జ్ఞానం లేదండి. ఎవడికి నచ్చిన భక్తాడు పరిశుద్ధ జీవ గ్రంథంలో యేసు ప్రభు దగ్గర ట్రైనింగ్ అయిన పరిశుద్ధులు వాళ్ళు ఏ జీవితం చేసి సంఘాలని కట్టి దేవుని రాజ్యం కొరకు సిద్ధపరిచారో లేఖనాలు చూసేవాళ్ళు లేరండి. ఎవడికి వాడే సొంత ప్రేరేపణలు ఏం లేదండి. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశాలని బోధించి వాళ్ళు నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారు. గమనించారా? ఇది వాళ్ళు చేసే పని. ఈరోజు నువ్వెందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావంటే, మన పితరుల దగ్గరికి వెళ్ళు, ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వెళ్ళు, వాళ్ళ జీవితాలను చూడు, వాళ్ళు ఎలా దేన్ని బట్టి వాళ్ళు స్తుతించారో చూడు. వాళ్ళ దగ్గర కారణాలు ఉన్నాయి. మేము స్తుతించడానికి గల కారణం ఏంటో తెలిసిన? ఆయనంట ఎల్లప్పుడూ మాలో ఉండడానికి, మాతో నివాసం ఉండడానికి ఆయన నివాస స్థలాన్ని ఏర్పరచుకొని ఆయన నిత్యము మాతో ఉండడానికి వచ్చాడు ఆయన. అందుకని మేము ఆయన్ని స్తుతించి ఘనపరుస్తున్నాం అని చెప్తున్నారు. ఈరోజున అర్థమవుతుందండి మన జీవితంలో. నువ్వెందుకు స్తుతించాలో నీకు కారణం తెలియదు. నువ్వు ఎప్పుడైనా బైబిల్ చదివితేనేగా, ధ్యానం చేస్తేనేగా. ఈ రోజుల్లో బైబిల్ చదివేవాళ్ళు లేరండి, వినేవాళ్ళు ఎక్కువైపోయారు.
అంటే వాళ్ళు జీవగ్రంథాన్ని తీసి చదవరంటే చదవరు, టైం లేదండి, బిజీ. మరి దేనికి బిజీ అంటే ఇక మనం చెప్పక్కర్లా. ఈ రోజున ప్రపంచం మొత్తం ఇంటర్నెట్ ఫ్రీ అయిపోతుంది. రేపు రాబోయే దినాల్లో నాకు తెలిసి మళ్ళీ మోడీ వచ్చాడంటే ప్రపంచం వరల్డ్ మొత్తం ఇంటర్నెట్ ఫ్రీ. నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా నెట్ ఫ్రీ. ఎందుకో తెలిసినా, నువ్వు 24 గంటల నెట్లోనే ఉండాలా. అందుకనే లూసిఫర్ గురించి దేవుడు చెప్పిన మాట ఏంటో తెలిసినా, వాడు ఆకాశం నుండి అంట గాలాలు వేస్తాడంట కిందకి, భూమి మీదకి. నెట్ వల వేస్తాడు అని రాయబడి ఉంది. గమనించారా? దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. వారు వలలు వేయుదురు అని రాశాడు. నీకు గాలాలేసి వాడు చిక్కించుకుంటాడని రాశాడు. ఈ రోజున ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి. అంటే ఇక నువ్వు స్తుతించడానికి కారణాలు నీకు తెలీదు, ఆయన నీకేం చేశాడో నీకు తెలీదు, నీ మనసుకు అర్థం కాదు. కానీ నీ బ్రతుకులో, నీ జీవితంలో ఎలాగుంటావంటే, ఆయన స్తుతించి ఆయన చిత్తాన్ని నెరవేర్చి మహిమగల దేవుని రాజ్యానికి వెళ్ళడానికి నీకు మనసులో ఎక్కడ కూడా చోటు ఉండదు. అంటే అంత వాల్యూ ఏవో నీ జీవితంలో. గమనించారా? చూడండి, 6వది కీర్తనల పుస్తకం 68వ అధ్యాయం 18వ వచనంలో రాయబడింది. 18వ వచనంలో కనుక మనం చూస్తే అక్కడ రాయబడినటువంటి మాటని మనం చూడవచ్చు. లేకపోతే ఆ మాట చదువునానా? నీవు ఆరోహణమైతివి, పట్టబడిన వారిని చెరపట్టుకొని పోతివి, చెరపట్టుకొని పోతివి, మనుషుల చేత నీవు కానుకలు తీసుకొని ఉన్నావు. ఇప్పుడు చూడండి, మనుషుల చేత నీవు కానుకలు తీసుకొని ఉన్నావు. యెహోవా అను దేవుడు అక్కడ నివసించున్నట్లు విశ్వాసఘాతకుల చేత సహితము నీవు కానుకలు తీసుకొని ఉన్నావు. ఇక్కడ ఈ మాటకు అర్థాన్ని గ్రహించడం చాలా కష్టం అండి. అసలు మనం ఎలా అర్థం చేసుకోవాలి మీరు ఊహించండి. దీని అర్థం నేను రన్నింగ్లో చెప్తాను, మీరు ఇంటికి వెళ్ళి ఈ మాటకు అర్థం ఏంటని ఎతికి మీరు చదివి గ్రహించింది రాసి నాకు చెప్పండి. అంటే ఈ కీర్తనలో అర్థం కాని వచనాలు చాలా ఉన్నాయండి. నేను 2-3 విషయాలు రాశాను. అర్థం కాని వచనాలు చాలా ఉన్నాయి. చూడండి, కష్టమైన వచనాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు చూడండి, ఇదే 13-14 వచనాలు కూడా చదువునానా? గొర్రెల దొడ్ల మధ్యను, ఇప్పుడు చూడండి, గొర్రెల దొడ్ల మధ్యను నీవు పండుకొనగా గువ్వల రెక్కలు. ఇప్పుడు చూడండి, గొర్రెల దొడ్ల మధ్య నువ్వు పడుకోవడం ఏంటి? గువ్వల రెక్కలు వెండితో కప్పబడినట్టు. ఇప్పుడు చూడండి, గువ్వలేంటి, వాటి రెక్కలేంటి, వెండితో కప్పబడడం ఏంటి? అసలు ఈ మాటలకు అర్థం ఏంటి చెప్పు? ఈ 68వ కీర్తన చదివేపాటికి నాకు నీరసం వచ్చేసిందండి. శరీరంలో ఓపిక సరిపోలే నాకు. ఆ పదాలకు అర్థం ఏంటి, ఏం అర్థం చేసుకోవాలి? 18వ వచనం ఏం అర్థం చేసుకోవాలి? 13-14 వచనాలు ఏం అర్థం చేసుకోవాలి? ఇంకా చాలా ఉన్నాయండి. 27వ వచనం ఏం అర్థం చేసుకోవాలి? 30-31వ వచనంలో ఏం అర్థం చేసుకోవాలి? చాలా విషయాలు ఉంటాయండి అందులో. నేను అసలు దేన్ని ధ్యానం చేయాలో కూడా నాకు అర్థం కాలే. గమనించారా నాన్న? అంటే ఇలా అర్థం కాని వచనాలు చాలా ఉన్నాయి ఇందులో. కానీ ఇదంతా క్రోడీకరించి మొత్తం చూస్తే వ్యూ అంతా దేనిలో ఉందంటే దేవుని స్తుతించేటువంటి జీవితాల విషయాల గురించి రాయబడింది. దేవాది దేవుని ఘనపరిచేటువంటి విషయాల గురించి రాయబడింది. ఎంత వండర్ఫుల్ చూడండి. నేను ఆశ్చర్యపోయాను. నేను చాలా ఈ కీర్తన ధ్యానం చేసి చెప్పడానికి దేవుడు ఆయన ఆత్మ మనకు నేర్పుతున్నటువంటి విషయాలను బట్టి నేను చాలా ఆనందించాను. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి ఈ ఉదయకాలంలో ఈ విషయాలన్నిటినీ కూడా మనల్ని మనం పరీక్షించుకొని చూడాలి.
అంటే వాస్తవానికి అంత టైం మనం స్పెండ్ చేయలేములేండి. ఎంతసేపటికి జానడ పొట్టకి వడ్డీలు చీటీలు తినటం తాగటం ఇళ్ళు వాకిళ్ళు అప్పులు ఉద్యోగాలు ఏంటి అసలు ఎవరికి టైం లేదండి. నీకు విషయం చెప్పనా, నీ జీవమంతా ఎందులో ఉందంటే, నీ బ్రతుకు లైఫ్ అంతా దేనిలో ఉందంటే ఆయన మాట్లాడిన మాటను నువ్వు గ్రహించటంలోనే ఉంది. నువ్వు ఆయన మాట్లాడిన మాట గ్రహించు, నీ బ్రతుకు జీవితం మొత్తంలో ఇదిగో ఆయన ఎన్ని ఆధారాలు చూడండి, 7 రకాల ఆశీర్వాదాలు, ఆయన స్తుతించడానికి 7 రకాల సంపూర్ణమైన ఆశీర్వాదాలు ఇందులో మనం చూడొచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. గమనించారా నాన్న? ఇంకా ఈ కీర్తనలో నేను మరొక విషయాన్ని కూడా చూశాను. దేవుని గురించినటువంటి 5 సంపూర్ణమైన గుణాలు ఉన్నాయి ఇందులో. ఈ కీర్తనలో దేవుడు ఎవరు అంటే ఆయన ఎలాంటి వాడు అని అంటే చూడండి, మొదటి వచనంలో రాయబడిన మాట చూడండి. దేవుడు లేచునుగాక ఆయన శత్రువులు చెదిరిపోవుదురుగాక. ఇప్పుడు చూడండి, ఆయన లెగిస్తే ఆయన ఎప్పుడు లెగుస్తాడు అనేది చదువుదాం. మనం నిన్నటి వరకు 3 రోజులు శుద్ధీకరణ కూటాల్లో 46వ కీర్తన చదివాం కదా, అది కంటిన్యూటీ ఇక్కడికి వచ్చినట్టు ఉంది నాకు. ఆయన 46వ కీర్తనలో మన పక్షంగా యుద్ధాలు చేసి మనకు జయమిచ్చి మన పక్షంగా ఉన్నాడనేటువంటి సంగతి, ఆయన మనం నమ్ముకొనదగిన సహాయకుడని మనం నిన్నటి వరకు మనం ఆ మాటలు చదువుకుంటూ వచ్చాం కదా. నేను మొదటి వచనం చదివినప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను, నేను చాలా ఆనందించాను నేను. ఇప్పుడు ఆయన లేచి వస్తే చాలంట. ఆయన మన కొరకు లేచి వస్తే ఏమవుతుందో తెలిసిన, మన శత్రువులందరూ ఎక్కడికక్కడ సర్దుకొని పరారైపోతారంటండి. మన విరోధులందరూ ఎవడు ఒక్కడ కూడా ఉండడంట. అంటే ఇప్పుడు నేనేమన్నానంటే, నీ కొరకు దేవుడు లేచి వచ్చాడా అంటే ఈ అనుభవం మనలోకి వచ్చిందా? చూడండి, మనకు అర్థం కావాలంటే నేను ఒక మాట జ్ఞాపకం చేస్తాను. చూడండి నాన్న, సంఖ్యాకాండంలో మోషే చెప్తాడు. చూడండి, ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. సంఖ్యాకాండం 10వ అధ్యాయం 35-36 వచనాలు చదువునానా. ఆ మందస్సము సాగినప్పుడు మోషే యెహోవా లెమ్ము నీ శత్రువులు చెదిరిపోవుదురుగాక. ఇప్పుడు చూడండి, ఈ సేమ్ 68వ కీర్తన స్టార్టింగ్లో ఏ వచనం ఉందో అదే మాట ఎక్కడికి వచ్చిందో చూసావా? ఎక్కడికి వచ్చింది? ఇశ్రాయేలు మధ్యలో శత్రువులు మందసాన్ని తీసుకొచ్చేటప్పుడు, లేకపోతే మోషే ఇశ్రాయేలు ప్రజలు నడిపించేటప్పుడు శత్రువులు ఆయన లేచి వచ్చినప్పుడు ఐగుప్తులో ఉన్నటువంటి శత్రువులంతా కూడా గడగడలాడి ఎవడికాడి పరారైపోయారనమాట. ఐగుప్తు మీద 10 తెగుళ్ళు కుమ్మరించినప్పుడు ఎవ్వరూ ఆయన ముందర నిలబడలేకపోయారు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. చూసారా, అక్కడ మాట ఇక్కడ మాట, సంఖ్యాకాండంలో మాట, కీర్తనలో దావీదుకు బయలుపరిచిన మాట. చూడండి, మొత్తం ఒకే నడక ఇదంతా కూడా. కంటిన్యూ చేయనా? 35-36 వచనాలు. నిన్ను ద్వేషించేటువంటి వారు నీ ఎదుట నుండి పారిపోవుదురుగాక అనెను. అది నిలిచినప్పుడు అతడు, అంటే ఆ మేఘము లేచి వెళ్ళేటప్పుడు, అది నిలిచినప్పుడు అతడు యెహోవా ఇశ్రాయేలు వేవేల మధ్యకు మరలా రమ్మనెను. ఇశ్రాయేలు వేవేల మధ్యకు నువ్వు మరలా రమ్ము అనెను. అంటే ఆయన లేచి రమ్ము అంటే ఎప్పుడు లేచాడు ఆయన? ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి ఎప్పుడు లేచి వచ్చాడు ఆయన? ఎప్పుడు లేచి వచ్చాడు తెలిసిన? ప్రార్థించి మొరపెట్టినప్పుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎక్కడ దీని నిర్గమకాండం 3వ అధ్యాయంలోన వారు యెహోవాకు మొరపెట్టగా అన్నట్టు చూడండి, 3వ అధ్యాయం 4-5 వచనాల్లోనే ఎక్కడ ఉంటుంది చూడండి. వారి ప్రార్థన ఆలకించి వారిని విడిపించుటకు ఆయన దిగి వచ్చెను అని ఉంటుంది చూడండి. అక్కడెక్కడ నిర్గమకాండం 3వ అధ్యాయంలోనే
ఇశ్రాయేలీయుల మొర నిజముగా నా యొద్దకు చేరి. అక్కడ నుంచి ఎన్నో వచ్చిన నాన్నది 9వ వచనం. 9వ వచనం నుంచి చదువు నాన్న. ఇశ్రాయేలీయుల మొర ఇశ్రాయేలీల యొక్క మొర నిజముగా నా యొద్దకు చేరినది. నిజముగా నా యొద్దకు చేరినది. ఐగుప్తీయులు వారిని పెట్టుచున్న హింస చూచి తిని. చూడండి, ఇప్పుడు ఇశ్రాయేలీలు ఏం చేశారు? వాళ్ళని హింస పెడుతున్నారు. చూడండి, నీకు హింస ఎక్కడి నుంచి వస్తుందో తెలిసినా నీ పొరుగు వాళ్ళ దగ్గర నుంచే, నీ తోటి మనుషుల దగ్గర నుంచే వస్తుంది ఈ హింస. కాగా రమ్ము నిన్ను ఫరో ఇప్పుడు చూడండి, ఇక్కడ కూడా ఏమన్నాడు? కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను, నిన్ను ఫరో దగ్గరికి పంపిస్తాను. ఇశ్రాయేలీయులైన నా ప్రజలు నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవలెననెను. అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకును ఎంతటి వాడనని దేవునితో అనగా ఆయన, నిశ్చయముగా నేను నీకు తోడయ్యుందును. గమనించారా ఏమంటున్నాడు? ఇప్పుడు ఆయన లేచి వచ్చి, ఇక్కడ మనం సంఖ్యాకాండంలో చదివాం కదా, ఆయన లేచి వచ్చింది రావడానికి గల కారణం ఏంటో తెలిసిన, నిన్ను బాధ పెట్టే వారి నుంచి విడిపించబడ్డానికి నీకేం కావాలో తెలిసిన? మొర కావాలి, ప్రార్థన కావాలి. అయ్యా 8వ వచనం చివరిలో చూడనా, అక్కడ 9కి పైన 3వ అధ్యాయం. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును వారి దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కనానీయులకు హిత్తీయులకు అమోరీయులకు పెరిజ్జీయులకు హివ్వీయులకు యెబూసీయులకు నివాస స్థానమైన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగి వచ్చి ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. చూసారంట, అందుకు దేవుని స్తుతిస్తున్నారంట. ఆయన లేచి దిగి వచ్చేసాడంట వాళ్ళ దగ్గరికి. కారణం ఏంటి తెలిసిన? వాళ్ళ కలిగిన శ్రమల్లో వాళ్ళు ఏం చేస్తున్నారంటే పెద్ద పెద్ద కేకలేసి అరుస్తున్నారు, అయ్యా అయ్యా అని మొరపెడుతున్నారు దేవుని సన్నిధి. నేను అడుగుతున్నాను, నీ బ్రతుకులో ఎప్పుడైనా ఇలాంటి కేకలేసావా, మొరపెట్టావా? అంటే నువ్వు దేవుని మీద ఆధారపడతలా, నువ్వు వెళ్ళి మనుషులు ఎంక, నీ డబ్బు ఎంక, నీ ఆస్తి ఎంక, నీ ఉద్యోగాలు ఎంక, నీ వెండి బంగారాలు ఎంక, నీ చుట్టాలు ఎంక, ఎంపీలు ఎమ్మెల్యేలు ఎంక చూసి వాళ్ళ మోసాలకి నువ్వు ఆరిపోయి ఉన్నావు. మనుషులను నమ్మి బ్రతకడం నేర్చుకున్నావు. అర్థమైందండి? రాజులను నమ్మి బహుమతిని ఆశించిన ఆకాను ఏమాయే జ్ఞుతి ఆయను. రాజులను నమ్మి బహుమతిని ఆశించిన రాము ఏమాయను. దైవ దర్శనం కోల్పోయెను నా యేసయ్యను నమ్మిన ఎడల ఉన్నత బహుమానము నీకు నిశ్చయమే. నమ్మిన ఎడల ఉన్నత బహుమానము నిశ్చయమే. నమ్మి మనుషులను నీవు నమ్మి పలుమాలు మోసపోయావు, పలుమాలు మోసపోయావు. ఇలా ఎంత కాలమో నీవు పోదువో, ఎంత కాలమో నమ్మి మనుషులను నీవు నమ్మి
దేవునికి మహిమ కలుగునుగాక. అయ్యా అమ్మా దేవి తల్లి మ్యూట్లో పెట్టినానా నానా? దేవి కృప తల్లి మ్యూట్లో పెట్టు ఫోను. గమనించారా నాన్న? ఈరోజు మనందరి జీవితంలో గ్రహింపు అనేది లేకుండా పోయింది. స్తుతి అనేది దేవుని చిత్తం. స్తుతి అనేది నీ జీవానికి కారణం, నువ్వు బ్రతికొండడానికి గల కారణం. గమనించారా? ఈరోజు ఉదయకాలంలో నువ్వు స్తుతి చేయడానికి గల కారణాన్ని గుర్తుపట్టకపోతే బిడ్డలారా, స్తుతించేటువంటి జీవితం కనుక దేవుని చిత్తం ద్వారా దేవుని చిత్తాన్ని జరిగించి నీ జీవితంలో నీ జీవానికి కారణమైనటువంటి స్తుతించే జీవితం కనుక నువ్వు లేకపోతే నువ్వెంత నష్టపోతావో నీకు అర్థం కాదు. నీ ప్రార్థన ఎవరు ఆలకించరు. ఇశ్రాయేలు ప్రజల ప్రార్థన ఆలకించి వాళ్ళ కేకలు ఆలకించి ఆయన లేచి వచ్చేసాడంటండి. ఆయన పరలోకాన్ని వదిలిపెట్టి లేచి వచ్చేసాడంట ఆయన. అంటే చూడండి, లేచి వచ్చినటువంటి దేవుడు నీ జీవితంలో ఎన్ని కార్యాలు చేస్తున్నాడు చూడండి. అందుకు నువ్వు స్తుతించాలి. ఈ రోజున ఆ 7 కార్యాలు నీ జీవితంలో స్తుతించేటువంటి అనుభవంలోకి నువ్వు రాకపోతే నీ బ్రతుకులో జీవం ఉండి కూడా, అంటే బతుకున్నావన్న పేరు మాత్రం ఉంది కానీ నీవు మృతుడివే అన్నట్టుగా బ్రతుకున్నావన్న పేరు ఉంటుంది. కానీ మనం చనిపోయినప్పుడు మనం దేవుని చిత్తం జరగలేదు కాబట్టి ఈ రక్త మాంసాల్లో నువ్వు పరలోక రాజ్యంలో ఉండవు. నువ్వు వెళ్ళి పాతాళానికి అప్పగించబడి నష్టపోతావు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీకు స్తోత్రాలు నాయనా. ఈ పునరుద్ధాన దినాన నీ సత్యవాక్యము చేత మమ్మల్ని అందరినీ నడిపించిన తండ్రి, నీకు స్తోత్రాలు. ప్రార్థన చేద్దాం నాన్న. ఒకసారి 68వ కీర్తన ద్వారా దేవుడు ఏ విషయాలు మనతో మాట్లాడుతూ వచ్చాడో వాటన్నిటిని బట్టి ప్రార్థన చేద్దాం. మనసుతో ప్రార్థన చేద్దాం. ప్రభా, నన్ను జ్ఞాపకం చేసుకయ్యా. దేవుడు ఎప్పుడు లేచి నీ కొరకు వస్తాడో తెలిసిన మన పితరులు లేకపోతే మనం దేనికి ఆరాధన చేస్తున్నాం అనేది నీకు ఎలా తెలుస్తుంది? పర్లేదు, పెట్టినాను. ఎలా తెలుస్తుంది? చేద్దాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, నీకు స్తోత్రాలు నాయనా. ప్రార్థన చేద్దాం. ప్రభుని బ్రతిమలాడుకుందాం. అయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకయ్యా. స్తుతించే జీవితం నాకు కావాలి. మాట్లాడకూడదా? దేవునితో మాట్లాడకూడదా? 3 దినాలు దేవుడు ఆయన మీద ఆనుకోవాలని, ఆయన దేవుడిగా చేసుకున్న నువ్వు ఆయన ఆశ్రయించాలని, ఆయన్ని బలంగా చేసుకోవాలని, ఆపదల్లో నిన్ను ఆదుకొని నమ్మదగిన దేవుడని 3 దినాలు మాట్లాడుతూ వచ్చాడు. ఈరోజు నువ్వు స్తుతించాలని, స్తుతి ద్వారా ఆయన సంకల్పంలో నువ్వు సజీవుడిగా నిలబడి ఆయన మహిమ కొరకు నువ్వు బ్రతకాలని దేవుడు సంకల్పించాడు అనేటువంటి సంగతిని మనం చూస్తున్నాం. ప్రార్థన చేస్తున్నారా? ఒక మంచి తీర్మానం చేసుకుందాం. స్తోత్రం. మహాపరిశుద్ధుడైన తండ్రి, 3 దినాలు నీ వాక్కును పంపి శుద్ధీకరించారు. ఈ 4వ దినాన కూడా మమ్మల్ని నీ వాక్కు చేత పరిశుద్ధపరుస్తూ వచ్చారు. ప్రభా, మేమెందుకు నిన్ను స్తుతించాలో, మా పితరులు నిన్నెందుకు స్తుతిస్తున్నారో లేఖనాల్లో 7 రకాలుగా నాయనా నిన్ను స్తుతించడానికి కారణాలు 68వ కీర్తనలో రాయబడ్డాయి. ప్రభా, నీ ప్రేమ ఎంత గొప్పదో ఈ రోజున మా బ్రతుకులకు దగ్గరుండి మాకు నేర్పిస్తున్నావు. మా పితరులు ఎలా నడిపించబడ్డారో మాకు చూపించి ఈ తరంలో మాకు బుద్ధి కలిగినట్లుగా మాతో మాట్లాడి మమ్మల్ని నడిపిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య నిన్ను అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమెను ప్రార్థన ఆలకించి కృపనిచ్చి విశ్వాసము ద్వారా జయించి నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయదమో. స్తోత్రం. ఆమెన్. దయచేసి బలలో సిద్ధపడిన పిల్లలంతా కూడా సిద్ధపడండి. స్త్రీలందరూ ఒక పక్క, పురుషులందరూ ఒక పక్క కూర్చోండి.